హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఒక విషయం పైన మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో. నా వీడియోలు చూసిన తర్వాత చాలామంది ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఏమంటే సీను ఇజానికి ఆర్జీబీ థాట్స్కు చాలా సంబంధం ఉంది అంటున్నారు. నాకు తెలియక అడుగుతా, ఆర్జీవి అనే ఆయన ఒక నాస్తికుడు. నేను నాస్తికుని కాదు, ఆస్తికుని కాదు, ఒక అద్వైతవాదిని. దేవుడు ఉన్నాడా అని చెప్పలేను, లేడు అని చెప్పలేను. అయితే దేవుడు ఇంతవరకు నాకు ఏమీ చేయలేదని మాత్రం చెప్పగలను. ప్రతి ఒక్కరూ ఏంటి ఆర్జీవి 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 తనేమైనా దేవుడా? నాకు తెలియక అడుగుతా. అతను సినిమా డైరెక్టర్, నేను దినకూలిని. దినకూలి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతారా అని అందరూ మెసేజ్లు పెడతారు. అయ్యా, 4 గోడల మధ్య ఈ సీను ఏం చేస్తున్నారనుకున్నారు? ఏం చేస్తున్నారు? ఐన్ ర్యాండ్ రచనలు చదువుతున్నా, షేక్స్పియర్ నాటికలు చదువుతున్నా, వివేకానంద గారు రాసినటువంటి ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద 18 వాల్యంలో చదువుతున్నా. ఇంకేం కావాలండి యూట్యూబ్ ఛానల్ నడపటానికి? మాట్లాడితే ప్రతి ఒక్కరూ ఆర్జీబీ పోలికలు. ఆర్జీబీ 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 తనేమైనా దేవుడా? పైనుంచి ఊడిపడ్డా? నాన్ సెన్స్. నా కోసం నేను బ్రతుకుతున్నా, అర్థమైందా? నేను ఒక దినకూలిని. నాకంటూ ఒక దారి ఉంది, నాకంటూ ఒక యుజం ఉంది. అదే సీను యుజం. థ్యాంక్ యూ.